అందరికీ నమస్కారం అండి. శివానంద లహరి శ్లోకాలు అలాగే తాత్పర్యం కూడా పారాయణ చేయబోతున్నాను. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్ భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. సకల కళాస్వరూపులను శిఖలో చంద్రరేఖను అలంకరించుకున్న వారును, తపస్సు చేత ఒకరినొకరు పొందిన వారును, భక్తులకు కోరిన వరాలను ప్రసాదించువారును, మంగళమూర్తులను, ముల్లోకాలకు శుభాలను ప్రసాదించే వారును, ధ్యాన సమయంలో హృదయమున సాక్షాత్కరించువారును, పరమానందముతో కూడిన స్వరూప సాక్షాత్కారము కలవారును అయిన ఉమామహేశ్వరులకు వందనము. రెండవది, గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. ఓ శంభో, నీ చరిత్ర అనే నది నుండి ప్రవహిస్తూ, పాపాలనే ధూళిని అణచివేస్తూ, బుద్ధి అనే పిల్లకాలువల త్రోవలో ప్రసరిస్తూ, జనన మరణ రూప సంసార చక్రభ్రమణం వల్ల కలిగిన పరితాపానికి ఉపశాంతినిస్తూ, నా మనస్సనే మడుగులో నిలిచియున్న పార్వతీ పరమేశ్వరుల వలన కలిగిన ఆనంద ప్రవాహము సర్వోత్కృష్టంగా ఉండుగాక. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. మూడు వేదముల చేతను తెలుసుకొనదగిన వాడును, హృదయ కమలంలో వ్యక్తమయ్యేవాడును, త్రిపుర హరుడును, ఆద్యుడును, త్రినయనుడును, జటాజూటం వల్ల గంభీరమైన వాడును, చలించే ఫణిహారము కలవాడును, జింకను చేతబూనిన వాడును, మహాదేవుడును, ఆనందస్వరూపుడును, నాలో నిండిన వాడును, పశుపతియు, జ్ఞానానికి ఆధారుడును, లోకాన్ని అనుకరించువాడును, పార్వతీ సమేతుడును అయిన పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను. నాలుగవది, సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. అసలైన ఫలాలను ప్రసాదించే దేవతలు ఈ జగత్తులో వేల కొలది ఉన్నారు. వారిచ్చే ఫలాలను గురించి కానీ వారిని గురించి కానీ కలలో కూడా తలచను. మంగళస్వరూపుడైన ఓ దేవా, సమీపంలో ఉన్న బ్రహ్మాదులకు కూడా లభించని నీ పాద పద్మముల సేవనే ఎల్లవేళలా నేను యాచిస్తూ ఉన్నాను. ఐదవది, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. సర్వేశ్వర, స్మృతులందు గాని, తర్క వ్యాకరణాది శాస్త్రములందు గాని, వైద్యమునందు గాని, జ్యోతిషమునందు గాని, కవిత్వమునందు గాని, సంగీతమునందు గాని, పురాణములు చెప్పుటలో గాని, నాట్యములో గాని, హాస్యం చేత నవ్వించుటలో గాని నేను నేర్పు లేనివాడను. ఇలాంటి వాని మీద రాజులకు ప్రీతి ఎలా కలుగుతుంది? కనుక వేదవేద్య, ఏమీ ఎరుగని పశువునైన నన్ను పశుపతివైన నీవే దయతో రక్షించాలి. ఆరోది, ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీహి. ఓ మనసా, కుండలు తయారు చేయడానికి మట్టి సాధనం, దానికి పరమాణువులు కారణం. కొండ మీద పొగ కనపడుతూ ఉంది కాబట్టి అక్కడ నిప్పున్నది. బట్టలు దారం వల్ల తయారవుతాయి. ఇలాంటి తర్కశాస్త్రవాదాల్లో ఏది యముణ్ణి అడ్డగించలేవు. వ్యర్థవాదాలతో కంఠాన్ని శోషింపచేసుకోకు. పరమేశ్వరుని పాదపద్మాలను సేవించి సుఖించుము. 7. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. ఓ పరమశివ, నా మనస్సు నీ పాదపద్మములందును, వాక్కు నిన్ను స్తుతించడంలోనూ, చేతులు నిన్ను పూజించడంలోనూ, చెవులు నీ కథాశ్రవణంలోనూ, బుద్ధి నీ ధ్యానంలోనూ, కళ్ళు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచుటయందును లగ్నమై ఉండుగాక. ఇక మీదట నా సర్వేంద్రియాలు పర విషయాలను ఎరుగకుండుగాక. యథా బుద్ధిశుక్తౌ రజతమితి కాచాశ్మణిమణిర్ జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఓ పశుపతి, సర్వేశ్వరుడివైన నిన్ను మనసులో చింతించక మూఢమతియగు మానవుడు ముత్యపు చిప్పను వెండిగాను, గాజు ముక్కను మణిగాను, పిండి నీటిని పాలుగాను, ఎండమావుల్లో నీళ్లను చూచి ఎలా భ్రాంతి కలిగించుకుంటాడో అలా నీకంటే పరులైన వారిని దేవుడని భ్రాంతితో సేవిస్తున్నాడు. 9. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజ ముమానాథ భవతే సుఖే నైవ స్థాతుం జనైః న జానాతి కిమహో. ఓ ఉమాపతి, మానవుడు తెలివి తక్కువ వాడై నీ ఆరాధనకై పువ్వులను సేకరించవలెనని లోతైన చెరువులలో దిగుతున్నాడు. నిర్జనారణ్యాలలో ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తున్నాడు. కానీ మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించి ఇచ్చట సుఖంగా స్థిరంగా ఉండడం తెలుసుకోలేకున్నాడు కదా. ఏమి ఆశ్చర్యం! మనస్సుని భగవంతుడికి సమర్పించడం సర్వోత్కృష్టమైన పూజ అని భావం. 10. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా. ఓ పరమేశ్వర, దేవ మానవ జన్మలు గాని, గిరివనాదులలో మృగజన్మ గాని, చీమ దోమ క్రిమికీటక పశుపక్ష్యాది ఏ జన్మ లభించినా లభించని కానీ నీ పాదారవింద స్మరణమనే పరమానంద ప్రవాహములో విహరించగల ఆసక్తి కలిగితే చాలు. జన్మ ఏదైనా బాధ లేదు. 11. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. శంభో, మానవుడు బ్రహ్మచారి గాని, గృహస్థుడు గాని, వానప్రస్థుడు గాని, యతి గాని లేదా వీరికంటే ఇతరుడైనా కావచ్చును. అందువల్లనేమి ఎవని యొక్క హృదయ కమలం నీ అధీనమై ఉంటుందో వాడు నీవాడవుతున్నాడు. శంకరా, అతని సంసార భారాన్నంతా నీవే భరిస్తావు. 12. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలం సదా యస్యైవాతః కరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలం సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. శంకర, మానవుడు స్వగృహంలో బయటనో లోపలనో పర్వత శిఖరమందో నీటిలోనో పంచాగ్ని మధ్యమందో నివసించినంత మాత్రాన ఏం ఫలముంది? ఎవని యొక్క అంతఃకరణం ఎల్లప్పుడూ నీ పాదార విందాల మీద ఉంటుందో వాడే పరమయోగి, పరమానందంలో ఓలలాడే సుఖీ. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. పశుపతి, నిస్సారమైనది, ఆత్మానుసంధానికి దూరమైనది అయిన సంసారంలో పరిభ్రమిస్తూ ఆత్మానాత్మ వివేకము లేని అంధుడనైన నన్ను కృపతో స్వరూప జ్ఞానం ప్రసాదించి రక్షించడం నీకు తగియున్నది. దీనులను రక్షించడంలో నిపుణుడు, నన్ను రక్షింపదగ్గవాడు ముల్లోకాల్లోనూ నీకంటే మరొకడెవరున్నారు? ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఓ ఉమాపతి, సర్వశక్తి సంపన్నుడివైన నీవే దీనులకు ఆప్తబంధుడవు. నేను ఆ దీనులలో ప్రముఖుడను. ఇలాంటి మనకు చుట్టరికం ఉందని వేరుగా చెప్పాలా? నా తప్పులన్నీ నీ చేతనే క్షమించబడదగినవి. నా రక్షణార్థం ప్రయత్నించడం నీ కర్తవ్యం. ఇది బంధుమర్యాద. 15. ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం. ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం
दुराशा भूयिष्ठां विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वैधात्रं न खलु सुवृत्तं पशुपते कथं वा निर्यत्नं करनखमुखेनैव लुलितं। భూతనాథ, నన్ను రక్షించడంలో నీకు ఉపేక్ష ఉన్నదేమో. అలా కానిచో నీ ధ్యాన విముఖుడనై దుష్ట తలంపులతో నిండియున్న నా లలాటంలో ఉన్న బ్రహ్మవ్రాతను తుడిచివెయ్యి. నీవందుకు అశక్తుడవని అందువా? అలా బ్రహ్మరాతను తుడిచివేయలేని వాడవైతే అతని శిరస్సును నఖాగ్రంచే ఎలా ఖండించగలిగావు? ఇవి 15 శ్లోకాలు, అలాగే తాత్పర్యం అండి. మరొకసారి మొదటి శ్లోకం నుంచి శ్లోకాలన్నీ చదువుదాం పారాయణకి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసారభ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసారభ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. మూడవది త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే. నాలుగవది సహస్రం వర్తం తే జగతి విబుధాః క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనం. సహస్రం వర్తం తే జగతి విబుధాః క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనం. ఐదవది స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో. ఆరోది ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః
पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्बोजं शम्भोर्भज परमसौख्यं व्रजसुधीः घटो वा मृत्पिण्डोऽप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्बोजं शम्भोर्भज परमसौख्यं व्रजसुधीः ఏడవది మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ करश्चाभ्यर्चायां श्रुतिरपि कथाकर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान् कैर्वा परमशिवजाने परमतः मनस्ते पादाब्जे निवसतु वचस्तोत्रफणितौ करश्चाभ्यर्चायां श्रुतिरपि कथाकर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान् कैर्वा परमशिवजाने परमतः एनिमिदवది यथा बुद्धिश्चुक्तौ रजतमिति काचाश्मनिमणिर्जले पैष्टे क्षीरं भवति मृगतृष्णासु सलिलं तथा देवभ्रान्त्या भजति भवदन्यं जडजनो महादेवेशं त्वां मनसि च न मत्वा पशुपते यथा बुद्धिश्चुक्तौ रजतमिति काचाश्मनिमणिर्जले पैष्टे क्षीरं भवति मृगतृष्णासु सलिलं तथा देवभ्रान्त्या भजति भवदन्यं जडजनो महादेवेशं त्वां मनसि च न मत्वा पशुपते तొమ్మిదవది गभीरे कासारे विशति विजने घोरविपिने विशाले शैले च भ्रमति कुसुमार्धं जडमतिः समर्प्यैकं चेतः सरसिजमुमानाथ भवते सुखे नैव स्थातुं जन इह न जानाति किमहो गभीरे कासारे विशति विजने घोरविपिने विशाले शैले च भ्रमति कुसुमार्धं जडमतिः समर्प्यैकं चेतः सरसिजमुमानाथ भवते सुखे नैव स्थातुं जन इह न जानाति किमहो 10 नरत्वं देवत्वं नगवनमृगत्वं मशकता पशुत्वं कीटत्वं भवतु विहगत्वादिजननं सदा त्वत्पादाब्जस्मरणपरमानन्दलहरी विहारासक्तं चेद्धृदयमिह किं तेन वपुषा नरत्वं देवत्वं नगवनमृगत्वं मशकता पशुत्वं कीटत्वं भवतु विहगत्वादिजननं सदा त्वत्पादाब्जस्मरणपरमानन्दलहरी विहारासक्तं चेद्धृदयमिह किं तेन वपुषा 11 वटुर्वागेही वा यतिरपि जटी वा तदितरो नरो वा यः कश्चिद्भवतु भव किं तेन भवति यदीयं हृत्पद्मं यदि भवदधीनं पशुपते तदीयस्त्वं शम्भो भवसि भवभारं च वहसि वटुर्वागेही वा यतिरपि जटी वा तदितरो नरो वा यः कश्चिद्भवतु भव किं तेन भवति यदीयं हृत्पद्मं यदि भवदधीनं पशुपते तदीयस्त्वं शम्भो भवसि भवभारं च वहसि 12 गुहायां गेहे वा बहिरपि वने वाद्रिशिखरे जले वा वह्नौ वा वसतु वसतेः किं वद फलं
सदा यस्यैवान्तःकरणमपि शम्भो तव पदे स्थितं चेद्योगोऽसौ स च परमयोगी स च सुखी गुहायां गेहे वा बहिरपि वने वाद्रिशिखरे जले वा वह्नौ वा वसतु वसतेः किं वद फलं सदा यस्यैवान्तःकरणमपि शम्भो तव पदे स्थितं चेद्योगोऽसौ स च परमयोगी स च सुखी 13 असारे संसारे निज भजन दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितं मदन्यः को दीनस्तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वा मे त्रिजगति शरण्यः पशुपते असारे संसारे निज भजन दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितं मदन्यः को दीनस्तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वा मे त्रिजगति शरण्यः पशुपते 14 प्रभुस्त्वं दीनानां खलु परमबन्धुः पशुपते प्रमुख्योऽहं तेषामपि किमुत बन्धुत्वमनयोः त्वयैव क्षन्तव्याः शिवमदपराधाश्च सकलाः प्रयत्नात् कर्तव्यं मदवनमियं बन्धुसरणिः प्रभुस्त्वं दीनानां खलु परमबन्धुः पशुपते प्रमुख्योऽहं तेषामपि किमुत बन्धुत्वमनयोः त्वयैव क्षन्तव्याः शिवमदपराधाश्च सकलाः प्रयत्नात् कर्तव्यं मदवनमियं बन्धुसरणिः 15 उपेक्षा नो चेत् किं न हरसि भवद्ध्यानविमुखां दुराशा भूयिष्ठां विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वैधात्रं न खलु सुवृत्तं पशुपते कथं वा निर्यत्नं करनखमुखेनैव लुलितम् उपेक्षा नो चेत् किं न हरसि भवद्ध्यानविमुखां दुराशा भूयिष्ठां विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वैधात्रं न खलु सुवृत्तं पशुपते कथं वा निर्यत्नं करनखमुखेनैव लुलितम् उपेक्षा नो चेत् किं न हरसि भवद्ध्यानविमुखां दुराशा भूयिष्ठां विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वैधात्रं न खलु सुवृत्तं पशुपते कथं वा निर्यत्नं करनखमुखेनैव लुलितम् 15 శ్లోకాలు తాత్పర్యము అలాగే పారాయణ పూర్తయిందండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.